ఒక గాత్రం కోట్లాది హృదయాలను కదిలించింది. ఒక స్వరం భాషల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది పాటలు, ఎన్నో తరాల జ్ఞాపకాలు, 4 జాతీయ అవార్డులు, లక్షలాది మంది అభిమానుల ప్రేమ. ఇదే గానకోకిల ఎస్ జానకి గారి అసాధారణ ప్రయాణం. సంగీతం అంటే ఎస్ జానకి, ఎస్ జానకి అంటే సంగీతం అని చెప్పేంత గొప్ప స్థాయికి ఆమె ఎలా చేరుకున్నారు? ఆమె జీవితంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? ఆమె సాధించిన విజయాలు ఏవి? భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఎందుకు తిరస్కరించారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహాగాయని ఎస్ జానకి గారు. ఎస్ జానకి గారి పూర్తి పేరు శిష్లా శ్రీరామమూర్తి జానకి. ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి కలిగిన జానకి గారు ఎలాంటి పెద్ద సంగీత కుటుంబం నుంచి రాకపోయినా తన ప్రతిభతోనే అంచెలంచెలుగా ఎదిగారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందుతూ తన గాత్రాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. అలాగే సంగీత జ్ఞానం అనేది నాకు కడుపులో ఉన్నప్పుడే వచ్చిందని తను పలు ఇంటర్వ్యూలలో పేర్కొనడం విశేషం. 1957 సంవత్సరంలో విడుదలైన తమిళ చిత్రం విదియన్ విలాయట్టు ద్వారా సినీ గాయనిగా అడుగుపెట్టారు జానకి గారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి అపారమైన ప్రజాదరణను పొందారు. మధురమైన గాత్రం, భావోద్వేగాలను అద్భుతంగా పలికించే శైలి, ప్రతి పాటలో ప్రాణం పోసే సామర్థ్యం జానకి గారిని భారతదేశంలోని అత్యుత్తమ నేపథ్య గాయనుల్లో ఒకరిగా నిలబెట్టాయి. ప్రేమ గీతాలైనా, భక్తి గీతాలైనా, జానపద పాటలైనా, విషాద గీతాలైనా ప్రతి పాటలో తన ప్రత్యేక ముద్ర వేశారు. సంగీత దర్శకులు, నటీనటులు, అభిమానులు అందరూ ప్రేమగా గానకోకిల అని పిలిచే జానకి గారు దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో అలరించి చిరస్థాయిగా నిలిచిపోయారు. జానకమ్మ తండ్రి గారైన శిష్లా శ్రీరామమూర్తి గారు ఉపాధ్యాయుడు మరియు ఆయుర్వేద వైద్యులు. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. అప్పుడు జానకమ్మ పాటలు బాగా పాడుతుందని ఆ చుట్టుపక్కల వాళ్ళు పిలిపించుకొని మరి తనతో పాటలు పాడించుకునేవారు. జానకమ్మ తన 3వ ఏట నుంచే అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యారు. లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకమ్మ తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ఆరంభించారు. దాంతో ఆమె మకం చెన్నైకి మారింది. గాయనిగా తొలినాళ్లలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957 సంవత్సరంలో టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా విదియన్ విలాయట్టులో తన గాత్రాన్ని అందించడంతో తన యొక్క సినీ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరైనారు. ఈ చిత్రంలో తన పాట తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని చెప్పడం జరిగింది. అలా మొదలైన ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అలరింపజేసింది. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957 సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకమ్మ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. జానకమ్మ పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని షిరిడి సాయిబాబా భక్తురాలైన ఆమె చాలా సమయం పూజలలో గడిపేవారు. అంతేకాక మీరాపై అనేక భక్తి గీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేశారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి భానుమతి గారు, లీలా గారి తర్వాత 3వ మహిళ సంగీత దర్శకురాలిగా పేరు గడించారు. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని కూడా ఇలా మెప్పించవచ్చా అని తను నిరూపించారు. 16 ఏళ్ల వయసు సినిమాలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోగుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం సినిమాలోని
అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాటు మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం, వెన్నెల్లో గోదారి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకి ఆలంబన ఆమె స్వరం. తెర ముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. ఆమె 25 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సుమారు 5-6 తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్య గానం అందించారు. వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె యొక్క గాన శైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకమ్మ కెరీర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్ది పాటలు పాడారు జానకమ్మ. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తులు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకమ్మ ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, కేజే జయస్దాస్, ఎల్ఆర్ ఈశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, జెన్సీ, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో కలిసి పనిచేశారు. జానకమ్మ తన 6 దశాబ్దాల సంగీత ప్రయాణంలో దాదాపు 200 మంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ప్రతి తరం సంగీత దర్శకుల స్వరాలకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. తెలుగు సినిమా పరిశ్రమలో జానకమ్మ ఎక్కువగా పనిచేసిన ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు. జానకమ్మకు తొలి తెలుగు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు. నీలీల పాడేద దేవా, నీలి మేఘాలలో గాలి కెరటాలలో వినిపించు నీ వేళ నీలి మేఘాలలో వంటి చిరస్మరణీయ గీతాలు ఈ కాంబినేషన్ లో వచ్చాయి. అలాగే కేవి మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో భక్తి, శాస్త్రీయ సంగీతం, మెలోడీ పాటలలో జానకమ్మ గాత్రాన్ని అద్భుతంగా వినిపించారు. ఎస్ రాజేశ్వరరావు గారికి మధురమైన రాగాలతో ఎన్నో క్లాసిక్ పాటలను అందించారు. సత్యం గారి సంగీత దర్శకత్వంలో 1970-80 దశకాల్లో జానకమ్మతో అనేక సూపర్ హిట్ పాటలు పాడించారు. అలాగే చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో కమర్షియల్ సినిమాల్లో ఆమెతో ఎన్నో హిట్ పాటలు పాడించారు. అలాగే రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో భావోద్వేగ భరితమైన మెలోడీలకు జానకమ్మ స్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1960ల ప్రారంభం నుండి ఆమెకు ప్రధానంగా కన్నడ, మలయాళ చిత్రాలలో స్వరకర్తలు అవకాశాలు ఇచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో తక్కువ పాటలు పాడినప్పటికీ 1970ల మధ్య కాలం నుండి 4 దక్షిణాది భాషల్లోనూ ప్లేబ్యాక్ పరిశ్రమను ఆమె శాసించారు. 90ల కాలంలో జానకి గారు ఏఆర్ రెహమాన్ కెరీర్ ప్రారంభ దశలో ఆయన సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన తమిళ, తెలుగు పాటలను పాడారు. ఒట్టగద కట్టిగో, గోపాల గోపాల, నెంజి నేలే, కాదల్ కడితం తీటవే, ముదల్వనే, ఎందన్ నెంజిల్, మార్గలి తింగలే వంటి పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణను పొందుతున్నాయి. సంగమం సినిమాలోని మార్గలి తింకల్ అల్లవా అనే పాటకు ఆమెకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు లభించింది. కన్నడ చలనచిత్ర సంగీతంలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చిన తొలితరం స్వరకర్తలలో జీకే వెంకటేష్ గారు ఒకరు. ఆయన 1960ల ప్రారంభం నుండి ఎక్కువ చిత్రాలకు సంగీతాన్ని అందించడం ప్రారంభించారు. జానకి గారికి కొన్ని అద్భుతమైన పాటలను ఇచ్చారు. వీరిద్దరి కలయికలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన 2 పాటలు సంధ్యారాగ సినిమా నుండి నంబిదే నిన్న నాదదేవతే, సనాది అప్పన్న సినిమా నుండి కరేదరు కేలడే. ఈ 2 పాటలు విశేష ప్రజాదరణను పొందాయి. 1950లలో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ రాజ్ కుమార్ గారు విలన్ గా నటించిన మహిషాసుర మర్దిని సినిమా కోసం జానకి గారితో కలిసి తన మొదటి డ్యూయట్ పాట
తుంబిదు మానవ పాడే అవకాశాన్ని పొందారు. 1980ల చివరి నాటికి హంసలేఖ గారు కన్నడ సినిమాలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. దీనితో పాత తరం స్వరకర్తలందరూ తెరమరుగయ్యారు. నటుడు రవిచంద్రన్తో ఆయనకున్న బలమైన అనుబంధం వల్ల ఎన్నో హిట్ పాటలు వచ్చాయి. హంసలేఖ కెరీర్ ప్రారంభ రోజుల్లో జానకి గారే ఆయన మొదటి ఎంపికగా ఉండేవారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు హంసలేఖ త్రయం, ప్రేమలోక, రణధీర వంటి సినిమాలలో ఎప్పటికీ నిలిచిపోయే ద్వంద్వ గీతాలను సృష్టించారు. జానకి గారు హంసలేఖతో కలిసి 40కి పైగా చిత్రాలలో కలిసి పనిచేశారు. ఎప్పటికీ నిలిచిపోయే సోలో, డ్యూయట్ హిట్లను అందించారు. ఇళయరాజా గారు జీకే వెంకటేష్ గారి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడే జానకి గారి స్వరపరిధి మరియు బహుముఖ ప్రజ్ఞ గురించి తెలుసుకున్నారు. ఆయన యొక్క తొలి చిత్రం అన్నక్కిలిలో సంగీతం అందించే అవకాశం వచ్చినప్పుడు జానకి గారి చేత 3 పాటలు పాడించారు. అవి విపరీతమైన ప్రజాదరణను పొందాయి. ఇది తమిళ సినిమాలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఈ కలయిక వరుస హిట్లను అందిస్తూ జానకమ్మను కనీసం తదుపరి 2 దశాబ్దాల పాటు అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్ జానకమ్మ తమిళంలో 4 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నారు. ఆయన ఆమె స్వరాన్ని రకరకాల పాటల్లో వైవిధ్యంగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న పాటలకు ఆమె మొదటి ఎంపికగా మారడం జరిగింది. ఆమె తన డ్యూయెట్లలో ఎక్కువ భాగాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మలేషియా వాసుదేవన్, మను, కేజే యేసుదాస్, జయచంద్రన్లతో కలిసి పాడారు. ఇళయరాజా గారి స్వయంగా జానకి గారితో కలిసి దాదాపు 200 డ్యూయెట్లు పాడారు. వాటిలో చాలా మట్టుకు చార్ట్ బస్టర్లుగా నిలిచిపోయాయి. ఇళయరాజా గారు ఎస్ జానకి గారికి ఎక్కువ పాటలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఇతర సంగీత దర్శకులు కూడా తమ టాప్ హిట్ పాటలను ఆమెతో పాడించడం మొదలుపెట్టారు. కన్నడ చలనచిత్ర సంగీతానికి చిరస్మరణీయమైన పాటలను అందించిన స్వరకర్తలలో ఎం రంగారావు గారు ఒకరు. పుట్టన్న కనాగల్ దర్శకత్వం వహించిన ఎడకల్లు, గుడ్డదా మేలేసో సహా పలు చిత్రాల కోసం ఆయన జానకి గారితో కలిసి పనిచేశారు. రంగారావు గారు డాక్టర్ రాజ్ కుమార్, జానకి గార్ల కాంబినేషన్ లో వసంత గీత, పొసబెలకు మరియు సమయద గొంబే చిత్రాలకు మధురమైన డ్యూయెట్లను స్వరపరిచారు. పొసబెలకు చిత్రం కోసం రంగారావు గారు రాష్ట్ర కవి కువెంపు రాసిన తెరదిదే మనే ఓబా అతిథి అనే కవితకు మధురమైన బాణిని కూర్చారు. జానకి గారు ఈ పాటను మరొక ప్రముఖ గాయని అయిన వాణి జయరాం గారితో కలిసి పాడారు. హిందుస్థానీ సంగీతంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన మలయాళ స్వరకర్త ఎంఎస్ బాబు రాజుతో జానకి గారి కలయిక ఆమె కెరీర్లోనే తొలి గుర్తింపు పొందిన భాగస్వామ్యాలలో ఒకటిగా ఉంది. ఆయన దర్శకత్వంలో జానకి గారు 1960-70లలో కేరళలో ఆల్ టైమ్ ఫేవరెట్ చలనచిత్ర గీతాలకు తన స్వరాన్ని అందించగలిగారు. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు గాత్రంలోనూ స్వరకల్పనలోనూ భావ వ్యక్తీకరణకు ప్రసిద్ధి చెందాయి. జానకి గారి అత్యంత ప్రసిద్ధ సోలో పాటలలో కొన్ని ఈ కలయిక నుండి వచ్చినవే. వాటిలో వసంత పంచమి నాలిల్, అంజనా కన్నెత్తి, తానే తిరుంజుం మరుంజుంలో ఉన్నాయి. రాజన్ నాగేంద్ర ద్వయం అందించిన దాదాపు అన్ని ఆల్బమ్లలోనూ జానకి గారు భాగమయ్యారు. ప్రారంభ రోజుల్లో ఈ ద్వయం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి గార్ల కాంబినేషన్ లో ఎన్నో డ్యూయెట్లను అందించింది. ఆ తర్వాత వారి ప్రధాన గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారే అయ్యారు. 1970లు మరియు 80ల కాలంలో రాజన్ నాగేంద్ర స్వరపరిచిన రొమాంటిక్ డ్యూయెట్ల కారణంగా రేడియోలు ఎస్పిబి, ఎస్ జానకి జంటను లవ్ బర్డ్స్ అని పిలిచేవి. కన్నడ సినిమాలో వారిని ఉత్తమ గాన జంటగా పేర్కొనేవి. పాటల సంఖ్య పరంగా చూస్తే ఇళయరాజా తరువాత జానకి గారికి అత్యధిక పాటలు ఇచ్చిన వారు రాజన్ నాగేంద్రన్ ద్వయం. ఎరడు కనసు, కొంబిసీలు, గాలిమాతు, పవనగంగ, అవలా హెచ్చె, చందనా గొంబే, నానిన్న బిడలారే వంటి సినిమాల నుండి ఎన్నో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. విజయ్ భాస్కర్ గారు 60లలో ఆయనకు ప్రధాన గాయనిగా ఉన్న పి సుశీల గారు, 70-80లలో వాణి జయరాం మరియు చిత్ర గారు ఉన్నప్పటికీ ఆయన గెజ్జె పూజే, బెల్లి మోడ, ఉపాసనే, సీత వంటి సినిమాలలో జానకి గారికి తన కొన్ని అద్భుతమైన స్వరకల్పనలను అందించారు. గగనవు ఎల్లో భూమియు ఎల్లో పాట జానకి గారు పాడిన అత్యంత చిరస్మరణీయమైన పాటలలో ఒకటిగా నిలిచిపోయాయి. నీలీల పాడద దేవా అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీ పడి పాడారు జానకి గారు. జానకమ్మ తన గాత్రంతో ఎన్నో వేల అద్భుతమైన పాటలను ఆలపించారు. మౌనమేలనాయ్
ఇది మరపురానిదే ఇదిలో వెన్నెలా ఎదిగే కన్నులా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. ఇలా ఎన్నో భాషల్లో అద్భుతమైన హిట్ సాంగ్స్ ను అందించారు జానకమ్మ. జానకమ్మ వి రామ్ ప్రసాద్ గారిని వివాహం ఆడారు. రామ్ ప్రసాద్ గారు 1990లలో మరణించారు. ఆయన తనకెంతో సహాయ సహకారాలను అందించారని చెప్పారు. జానకమ్మ గారికి ఒక కుమారుడు మురళీకృష్ణ ఉన్నారు. ఆయనకి 2 కూతుర్లు. జానకమ్మ తన సినీ జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1986లో కలైమామని, 1997లో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు, 2002లో అచీవర్ అవార్డు, అలాగే 2005లో 2009లో స్వరాలయ జేసుదాస్ ప్రత్యేక పురస్కారం మరియు గౌరవ డాక్టరేటు, 2011లో కర్ణాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్య నూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో సేఫ్ వేటూరి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా 16 వయదినులే అనే తమిళ సినిమాకు గాను 1977లో సెంతూరు పూవే పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును అందుకున్నారు. ఒక్కోల్ అనే మలయాళ సినిమాలోని ఎత్తిమనూరు అంబలతిలే అనే పాటకు 1981లో ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును అందుకున్నారు. సితార సినిమాలోని వెన్నెల్లో గోదారి అందం అనే పాటకు గాను 1984వ సంవత్సరంలో ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును అందుకున్నారు. దేవర్ మగన్ అనే తమిళ సినిమాలోని ఇంజి ఇడుపాంగా అనే పాటకు 1992లో ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును అందుకున్నారు. 10 రాష్ట్రపతి నంది అవార్డులను అందుకున్నారు. కేరళ రాష్ట్ర ఉత్తమ గాయనిగా అవార్డులను అందుకున్నారు. జానకమ్మ గురించి ఇళయరాజా గారు ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ, ఆమె దినాము కొన్ని లీటర్ల తేనె తాగుతుంటారు, లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టవచ్చునప్ప అని ఆమె యొక్క గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు. వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతూ జానకమ్మ 2026 జూలై 11న మైసూర్లో గుండెపోటుతో మరణించారు. ఒక సాధారణ అమ్మాయిగా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన జానకమ్మ తన యొక్క అపూర్వ గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు. 5 దశాబ్దాలకు పైగా వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీత చరిత్రలో తనకంటూ ఒక స్వర్ణ అధ్యాయాన్ని సృష్టించారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, కేరళ రాష్ట్ర అవార్డులు, తమిళనాడు రాష్ట్ర అవార్డులు మరియు మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారు. ఎందుకంటే దక్షిణాది వాళ్ళకి సరైన సమయంలో సరైన గుర్తింపు రావట్లేదని. అవార్డుల కంటే అభిమానుల ప్రేమనే గొప్ప గౌరవంగా భావించిన ఈ మహాగాయని తన పాటల ద్వారా ఎప్పటికీ మన మధ్య జీవిస్తారు. ఆమె గాత్రం వినిపించిన ప్రతిసారి మన హృదయాలు మళ్ళీ మళ్ళీ పరవశిస్తాయి. గొంతు మూగబోవచ్చు కానీ గొప్ప గానం ఎప్పటికీ మూగబోదు. జానకి గారి స్వరం తరతరాల పాటు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా మారుమ్రోగుతూనే ఉంటుంది. జై హింద్.